ఎవరైతే శివాజీ గారు చెప్పిన మాటలో ఆ 2 మాటలను ఉదాహరించుకుంటారో వాళ్ళకే స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజం తడుముకున్నట్టు ఉంటుంది చూసారా? ఆ విధంగా వాళ్ళే రియాక్ట్ అవుతారు. పోనీ అదే వాళ్ళు శివాజీ గారు చాలా బాగా చెప్పారు, మమ్మల్ని ఎంతో ప్రకృతితో సమానంగా పోల్చి మమ్మల్ని ఎంతో గొప్పగా చెప్పారని ఒక్కళ్ళు కూడా చెప్పలే. వీళ్ళకి ఎక్కడొచ్చేసింది ఆ సామాన్లు. సామాన్లు అనకపోతే వేరే ఆ మాట వాడొచ్చండి? సామాన్లు కాకుండా వేరే అనొచ్చా ఆ మాట? భ్రష్ట్ అనొచ్చా? అనకూడదు కదా. సామాన్లు అంటే నీకు తప్పేమొచ్చింది? ఎందుకంటే అవి చండాలంగా అవి కనిపించే వాళ్ళకి, అందరికీ కాదు సుమా, అవి అలా ఇప్పుకు తిరిగే వాళ్ళకి అలాగ ఉన్నాయని చెప్పారు తప్ప సామాన్లని మాట ప్రకారం సామాన్లు అంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, అది నేను తప్పు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ విధంగా చెప్తే తప్ప కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు ఏమంటారండి, పోనీ సామాన్లు కాకుండా ఇంకేమనాలి? ఏది అనకూడదు. సామాన్లు అంటే చాలా లైట్ వర్డ్ అది. అది ఆ మాట అలాగంటాం ఆయన అన్న దాంట్లో పూర్తిగా నేను ఆయన సమర్థిస్తున్నాను. ఒకవేళ మనకి ఎవరు అనసూయ గారు, చిన్మయ్య గారు వీళ్ళు వ్యతిరేకించారు అనుకుందాం. వ్యతిరేకించడం వీళ్ళు ఎప్పుడూనండి వాళ్ళు ఎలాగుంటారో చూసుకోరు, మొగుడికి అన్నం పెడతారో చూసుకోరు, బయటకు వచ్చేస్తారు.